ప్రణాళిక చేస్తా ఉన్నది 2030 నాటికి ప్లస్ 162% ఉండే విధంగా మేము ప్రణాళికలు చేసుకుంటా వస్తాను. గోదావరి జలాల ద్వారా కృష్ణా జలాల ప్రణాళిక చేసి ఎన్నడైనా ఊహించినారా? ఎన్నడైనా కనీసం ఆలోచన చేసిందా? హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు సంబంధించి కృష్ణా గోదావరి వాటర్ తీసుకురావాలి అనే బాధ్యతను ఎన్నడైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారా అని అడుగుతాను. తగుదునా అమ్మన్నట్టుగా నిన్న ఎస్టీపీల సందర్శనకు అయినరు. ఎస్టీపీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాటికి మేము ఆనాడు 31 ఎస్టీపీలుంటే 2014 వరకు 25 ఎస్టీపీలు ఉన్నాయి. 20 ఎస్టీపీల ద్వారా 772 ఎమ్మెల్డీల వేస్టేజ్ను ఈరోజు డిస్పోజ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీరు వచ్చిన తర్వాత ఏ పద్ధతులు అయితే తీసుకొని కార్యక్రమాలు చేపడతా ఉన్నారో దానిలో ఇప్పటికి కూడా ఆన్గోయింగ్ జరుగుతూ ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత కూడా మీరు మొత్తం 830 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెడితే అందులో 150 కోట్లు మేము ఇచ్చినటువంటి బిల్లులు అనే మాట మనం చేస్తా ఉన్నాం. అదిగాక అమృత్ పథకం కిందతో పాటుగా రాబోయే వ్యవస్థకు సరిపోయే విధంగా ఉండాలని దాదాపు 772 ఎమ్మెల్యేలకు సంబంధించి మరొక 3000 చిల్లర కోట్లతో అవన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయనే మాట మనం చేస్తాను. రమంటారు ఎస్టీపీలకు సంబంధించి మీరు హైదరాబాద్ నగరానికి సంబంధించి తీసుకున్నటువంటి లేదా చెప్పినటువంటి ఖర్చు ఏందో ఒక్కసారి చూద్దాం రమ్మని చెప్పి అడుగుతా ఉన్న చర్చకు. ఊరికేనే మాటలకు సంబంధించి మాట్లాడితే కాదు, వాస్తవంగా హైదరాబాద్ సంబంధించి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారే, ఇవాళ కూడా ఆ 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ అట్లనే ఉన్నాయే, ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు? వరదల్లో ఇల్లు మునిగితే 10,000 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని చేసినారు తప్ప పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడానికి ఎన్నడైనా ఆలోచన చేసినారా? ప్రకటనలకు మాత్రం ఏమి అంతర్జాతీయంగా అదో ఇదో మాట్లాడతాను. మీరు చేసిన నిర్వాహకం వల్ల జిహెచ్ఎంసీకి సంబంధించి ఎటువంటి ఆర్థిక పరిపుష్టత కలిగించలేని పరిస్థితులలో మీ పరిపాలన అస్తవ్యస్తం వల్ల చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించమని కాంట్రాక్టర్లు ఈరోజు జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేస్తారంటే మీ నిర్వాహకం కాకపోతే మాదాని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, మెట్రో వాటర్ వరకు కావచ్చు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ ఈ రాష్ట్రంలో ఉన్న 40% జనాభాకు సంబంధించి అన్ని రకాలుగా బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలి, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధమైన ప్రయత్నం చేస్తుంటే అందుకోసమే కోర్ అర్బన్ రీజియన్ కమిటీ పేరు మీద ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి దాదాపు 50 పైన గ్రామాలని దాని మీద కూడా ఒక రాద్ధాంతం చేసినారు. మొత్తం మీద కంప్లీట్ గా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి అందరినీ ఒకటే జిఎంసీ చేస్తున్నట్టుగా, ఏది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నాడు. మేము ఎక్కడ మున్సిపాలిటీలు డిస్టర్బ్ చేయలే, కార్పొరేషన్ డిస్టర్బ్ చేయలే, జిహెచ్ఎంసీ పరిధి జిహెచ్ఎంసీదే. అక్కడ 3 రకాల పరిపాలన, గ్రామీణ ప్రాంతము, సెమీ అర్బన్ అండ్ అర్బన్ కార్పొరేషన్స్లల్లా డీవియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే విధమైనటువంటి విధానం తీసుకొచ్చి ప్రజలకు అన్ని రకాల సౌలభ్యం ఏర్పాటు చేయాలని అక్కడటువంటి గ్రామాలను అక్కడ ప్రజల ఇష్టం మేరకు సంబంధిత దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలు కలిపిన దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా మూసికి 100 కోట్లు అన్నారు, చుట్టూ రింగ్ రోడ్ పక్కన అనేకమైన సంపులు కడతాం, లేకపోతే ఇతరత్ర అనేక రకాల మాటలు మాట్లాడినారు. అవన్నీ కూడా ఎక్కడికి దానికి సంబంధించి పెట్టినరు. 10 ఏళ్లలో హైదరాబాద్ నీళ్ళలో మునగడం ఆగలే, ఏం చర్యలు తీసుకునేది ఏం లేదు. ఇలా కొంత మీ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా 10,000 రూపాయలు పంచుకున్నారు కావచ్చు, కానీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కరించబడలే. ఇలా అందుకే ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం, దయచేసి